Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో లాగా చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని దానిలోకి యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కారాన్ని వేస్తున్నాం. మీరు ఎక్కువ స్పైస్ తినగలము అంటే ఇంకొద్దిగా కారం ఎక్కువే వేసుకోవచ్చు. కొద్దిగా క్రష్డ్ పెప్పర్ని కూడా యాడ్ చేస్తున్నాం. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేయండి. చికెన్ క్రిస్పీగా రావడం కోసం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేద్దాం. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేయండి. 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఇందాక కారం వేసాం కాబట్టి దాన్ని చూసుకొని మీ స్పైస్ లెవెల్కి తగినట్టుగా మిర్చిని అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా ఫుడ్ కలర్ అయితే మేము వేస్తున్నాం. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. మీకు చికెన్ ఎర్రగా కనిపించాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. 1 లెమన్ని కూడా దీనిలో స్క్వీజ్ చేసుకుందాం. మీకు లెమన్ ఇష్టం లేకపోతే వెనిగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చికెన్కి బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. మీ దగ్గర శనగపిండి అవైలబుల్గా లేకపోతే దాని బదులు కార్న్ఫ్లోర్నైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా చికెన్ని ప్రెస్ చేస్తూ అన్ని చికెన్కి బాగా పట్టేలాగా వత్తుతూ కలపండి. ఇది ఒక అరగంట పక్కన పెట్టేస్తే మంచిగా మ్యారినేట్ అవుతుంది. టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీకు ఇంకా టైం ఉంటే ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత బాగా చికెన్ అనేది టేస్టీగా వస్తుంది. మీరు బోన్లెస్ పీసులతో అయినా చేయొచ్చు, బట్ స్ట్రీట్ స్టైల్లో అయితే కన్ఫామ్గా బోన్తోనే వాడతారు. సో మేమైతే బోనే తీసుకున్నాం. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చికెన్ని గట్టిగా ఒత్తేసి 1 గంట సేపు పక్కన పెట్టేద్దాం. దీన్ని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాక చూద్దాం. గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాక చికెన్ ఈ విధంగా ఉంది. ఒకసారి దీన్ని కలిపి చూద్దాం. చూస్తున్నారు కదా, చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టాయి. చూసారు కదా. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలోకి యాడ్ చేయండి. పీసులు అతుక్కోకుండా విడివిడిగా యాడ్ చేసుకోండి. అప్పుడు పకోడీ అనేది విడివిడిగా చక్కగా అందంగా కనిపిస్తుంది. కొద్దిగా దూరంగా వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక చూద్దాం. చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ పీస్ని ఇంకో సైడ్కి ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. పీసులు అనేవి అప్పుడు మాడిపోకుండా లోపలంతా చక్కగా ఉడుకుతాయి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి. హై ఫ్లేమ్లో పెడితే పీసులు బయటకి ఎర్రగా అవుతాయి, కానీ లోపల సరిగ్గా ఉడకవు. చూస్తున్నారు కదా, చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టెయినర్లోకి పీసులు తీసేసుకొని ప్లేట్లో సర్వింగ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.